సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్, మాధురి వాణి వీళ్ళ ఇష్యూ బాగా వినిపిస్తుంది. సో దువ్వాడ శ్రీనివాస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మన ఒపీనియన్ ఒకప్పుడు అయినా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కొంచెం కామెడీ చేశాడు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని అదని ఇదని కొంచెం వల్గర్గా మాట్లాడడం అని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలామంది అట్లా ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, ఒక పెళ్లి చేసుకొని చాలామంది ఇది సైడ్లో పెట్టుకొని ఉన్నారు. ఒక పెళ్లి చేసుకొని అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకం ఇచ్చాడు ఆల్రెడీ. అదే ఇప్పుడు అందరికీ జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే వలర్గా మాట్లాడి ఎత్కారంగా చేశారో వాళ్ళందరూ తగిన బుద్ధి దేవుడు అనేవాడు ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ దేవుడు అనేవాడు రాస్తూ ఉన్నాడు. అది జరిగింది అందరికి వస్తూ ఉంది అంతేగా. దాని మీద అది అందరూ ఇప్పుడు జనాలకు తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళందరూ కూడా అప్పట్లో ఆయన ఎటకారం చేశారంట. 3 పెళ్ళిళ్ళు అని చాలామంది ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి తగిన బుద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది అంతే. అయితే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు లేకపోతే మాధురి కావచ్చు, ఇద్దరు కూడా మాకు ఇలాంటి సంబంధం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రం అనే విధంగా మాట్లాడుతారు. మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సంబంధం ఉందని అంటుంది. సో మరి ఏమండి, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఈ మధ్య, ఒకవేళ భార్య ఉన్న సహజీవనం చేస్తే అది భార్య పెళ్లితో సమానమే అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చేసింది. ఆమె చెప్పేది కూడా అదే. కాకపోతే మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అంటుంది తప్ప అది ఎక్కడికి పోద్దండి. ఆ సంబంధం ఉంటుంది పక్కా కాదు, అది ఎక్కడికి పోదు. అది ఇప్పుడు ఆమెకు అన్యాయం జరిగినప్పుడు ఆమె కూడా రోడ్డు మీదకి వచ్చుద్ది రేపు. ఆమెకు ఇప్పుడు తెలియట్లేదు కదా. ఇప్పుడు ఎవరికైనా ముందు ముసినమ్మ పండగ కదా అని ముందు ముసళ్ళ పండగ అంటారు. ముందు ఇలాంటి వాళ్ళకి ఇంకా ముసళ్ళ పండగ, ఇలాంటి నాయకులకి ఇలాంటి వాళ్ళకి ముందుంది ముసళ్ళ పండగ. అది అయితే ఆమె మాధురి ఏమంటుందంటే ఆయన దగ్గర చిల్లి గవ్వలేదు, ఆస్తులు లేవు, ఫ్యాక్టరీలు లేకుండా ఎమ్మెల్యే గెలుస్తారా అండి, రాసిచ్చాము. సో అలాంటి ఏమీ లేనప్పుడు నేను ఎందుకోసం లేకుండానే ఎమ్మెల్యే గెలుస్తారా? ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? జగన్ చేయి మీద చేసిన దువ్వాడ శ్రీనివాస్ మన మంచోడు అది ఇది అని చెప్పాడు. అవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అందరు జనాలు చూస్తలే, పిచ్చోళ్ళేం కాదు కదా జనాలు. దేవుడు అనేవాళ్ళు ఎక్కడికి పోదండి. ఒక మనిషిని వల్గర్గా మాట్లాడినప్పుడు అది మళ్ళీ దాన్ని ఏమంటారు, దాన్ని మళ్ళీ అనుభవించాల్సిందే, తప్పదు. సో ఓవరాల్గా దువ్వాడ శ్రీనివాస్ క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? ఇలా బ్యాడ్ క్యారెక్టర్. ఆయన ఒకళ్ళని విమర్శించినప్పుడు నీకు దేవుడు అనేవాడే పక్కన పెట్టాడు కదా ఆల్రెడీ. నీకు స్క్రిప్ట్ రాసి పెట్టాడు అంతే. అది ముందు నుంచే రాసి పెట్టారు. అది ఎక్కడ పోండి, ఇద్దమ్మ తీయకూర అంటే ఇద్దరు పుల్లకూర అని ఒకప్పుడు ఆయన అన్నాడు. ఆయనకి ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంతే. ఇప్పుడు మనల్ని ఒకళ్ళని దీక్షించినప్పుడు మనల్ని కూడా దీక్షించే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కరెక్ట్గా ఉంటే అనేవాళ్ళు కాదు. నువ్వు కరెక్టే ఆడున్నది అది నాకు తెలియట్లేదు. జనాలకు ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు అర్థమైంది. ఓహో వీళ్ళందరూ కూడా ఇదే బాబు విజయసాయిది బయటపడా. ఇవన్నీ బయటపడుతూనే ఉన్నాయి కదా ఆల్రెడీ. ఎవరు ఊరికి ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. నేను కూడా నీకు ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళందరూ కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయండి. ఒకరి గురించి బయటపడుతూ ఉంటాయి. ఇంకా చాలామంది ఉన్నాయి చాలామంది ఉన్నాయి. త్వరలో పడుతూ ఉంటాయి. అంతే ముందు మనం తొందరపడకూడదు. అదే వస్తూ ఉంటుంది అంతే, బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అయితే ఇలాంటి అక్రమ సంబంధాలు ఇలాంటి సందర్భాలు అన్నీ కూడా ఓన్లీ వైసీపీలో మాటనే జరుగుతున్నాయి. సో మరి ముందు అసలు వైసీపీ పార్టీ ఉంటుందా టోటల్గా? అసలు పార్టీ ఉండదండి. ఇంకా ఆడుంటుంది. ఇంకా అది లేదు, తూర్చుకోపోయింది. 11 సీట్లకు ఎప్పుడైతే పడిపోయిందో ఆల్రెడీ రెడీగా ఉన్నారు. కార్తీలు తీసుకోలేక ఉంటారు తప్ప, అంటే మొత్తం జీరో. అది ఉండదు. లాస్ట్కు కాంగ్రెస్ వాళ్ళు కలుపుతారని తెలుసు అంతే. అది జనాలు అనుకోవడం కలుపుతాడు అనేది. ఈయన కేసులు ఉన్నాయి. ఈయన ఆడ ఉండదు, పార్టీ ఉండదు, వైసీపీ పార్టీ అనేది ఉండదు. కాకపోతే కాంగ్రెస్లో వచ్చి ఉండొచ్చు. ఇంకా షర్మిల ఉంది కాబట్టి వీళ్ళు రానియరు. అట్లా జరుగుతూ ఉంది అంతే. అది అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పిండు. బెంగళూరుకి పర్యటనకు వెళ్ళినప్పుడు ఇంతకుముందు వచ్చే సినిమాలన్నీ కూడా హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేస్తుండే, ఇప్పుడు వచ్చిన హీరోలు అందరూ కూడా అడవులను స్మగ్లింగ్ చేయడం అంటే ఆల్రెడీ ఇప్పుడు లేదు. చాలా మంది అల్లు అర్జున్ ఉద్దేశించి అంటున్నారు. సో మరి మీరే అల్లు అర్జున్ కదా అది క్యారెక్టర్. అది కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అల్లు అర్జున్ విమర్శించేది కాదండి అది. కానీ దాంతో హీరోయిజం, దాంతో ఇలా చేస్తాడు అనేది హీరోయిజం చూపించాడు అంతే తప్ప స్మగ్లింగ్ చేసేది ఎవరైతే ఉంది ఇలా చేయొచ్చు, ఇలా చూపించచ్చు. ఇట్లా అంటే అటు చేయొచ్చు, అటుగా అంటే ఇటు చేయొచ్చు. రేపు 2లో ఈయన ఇలన్గా చూపించచ్చు. దాంతో అట్లా చూపిస్తారు. అదేముంది దాంతో, అది స్క్రిప్ట్ని బట్టి ఉంటుందండి. అది కాదు. అది మామూలు అంటే ఆయన చెప్పిన మాటలు అల్లు అర్జున్ గురించి అని మీరు అంటారా కాదంటారా? అల్లు గురించి కాదండి అది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అట్లా చూపిస్తున్నాడు అంతే. ఆ స్క్రిప్ట్ ఆ రోజు హీరో అనేవాడే స్మగ్లింగ్ చేస్తున్నట్టు అలా చూపించాడు అంతే. అది డైరెక్టర్ని బట్టి ఉంటుంది. డైరెక్టర్ ఖాతా రాసిన దాన్ని బట్టి ఉంటుంది. అది ఎవరికల్లా చెప్పేది కూడా ఏం కాదు కదా. అది ఎవరైనా నువ్వైనా నేనైనా అది స్క్రిప్ట్ని బట్టే హీరోయిజం ఉంటుంది అంతే. అది ఇలన్ కావచ్చు. ఇప్పుడు జయం ఉంది, హీరో ఎవరు తెలియదు. అప్పుడు ఇలన్ పాత్రే ప్రోత్సహించింది అప్పుడు. అట్లాగే ఇది కూడా అంతే. అది కార్తీక్ ఏంటంటే పెద్ద హీరోగా అయిపోయింది కాబట్టి దాంట్లో అట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు కానోళ్ళు ఎన్నో అంటుంటారండి. సినిమా ఇండస్ట్రీలో కానీ, సినీ రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ, మన
పొలిటికల్ రంగంలో కానీ విద్యారంగంలో కానీ ఐటీ రంగంలో కానీ కానోళ్ళు అంటూ ఉంటారు. ఎన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ప్రజలు కూడా పట్టించుకోరు అలాంటి నిజమేది తప్పు ఏంది చూస్తారు. అవన్నీ మామూలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీడియాలో రకరకాలుగా వస్తూ ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే ఇంకా అసలు సమాజంలో తిరగలేము, ఉండలేము, తినలేము, ఉండలేము. అంతే కదా.